మీలో చాలామంది 10 కమాండ్మెంట్స్ అని ఒక చిత్రాన్ని చూసి ఉంటారు. సెసిలీ బీడి మెల్లిస్ అని చెప్పి ఒక ప్రముఖ దర్శకుడు. అందులో ఏంటంటే మీకు మోసెస్, బైబిల్లో వచ్చే పాత్ర మోసెస్, ఇతను తన ప్రజలకు ఒక ప్రామిస్డ్ ల్యాండ్, యూదుల కోసరము ఒక ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకువెళతాను అని చెప్పి తీసుకువెళతాడు. ఇందులో ఈ రెడ్ సీ మీకు రెండుగా విడిపోవడం చాలా గొప్పగా ఉంటుంది. ఆ చిత్రీకరణ అద్భుతంగా ఉంటుంది. సో ఈ ప్రజలు మోసెస్తో వెళ్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు అంటే యూదులు. యూదుల కోసం ఒక విడి దేశము అని చెప్పి దీని కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ అదే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇది యూదుల ప్రపంచము, యూదులే ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటారు. సో ఇది ఇవాళ వాస్తవం. అంటే ఈ అంచనా నాకు ఎప్పటి నుంచో ఉంది, ప్రపంచాన్ని వీళ్ళే పరిపాలిస్తారు. అలాంటిది చూడండి, మీకు ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక యూదుడు. ఈయన అమెరికా వెళుతున్నారు. వెళ్ళి ఈయన డొనాల్డ్ ట్రంప్ గారిని కలుస్తున్నప్పుడు ఆయనకు ఒక గిఫ్ట్. ఏమిటి గిఫ్ట్ అంటే బంగారముతో చేసిన పేజర్. సో ఇప్పుడు ఈ పేజర్ అన్న వెంటనే మనకేం గుర్తొస్తుంది? సెప్టెంబర్ 17, 2024 మీకు హిజ్బుల్లా తీవ్రవాదులపై మోసాదు చేసిన దాడులు. పేజర్లో దేన్నో నొక్కడం, ఒక బటన్ నొక్కిన అది పేలిపోతుంది. సో ఇలాగ పేజర్లు, వాకీ టాకీలు, ఆఖరికి మీరు బాత్రూమ్కి వెళ్ళి ఆ కమోడ్ మీద కూర్చుంటే అది పేలిపోతుంది. ఫ్రిడ్జ్ తెరిస్తే ఫ్రిడ్జ్ పేలిపోవడం, ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ పేలిపోవడం. ఎలా చేశారు? సో ప్రపంచం అంతా దిగ్భ్రాంతికి గురైంది. ఇది ఏంట్రా ఈ టెక్నాలజీ, అసలు ఇలా ఎలా చేయగలరు? సో ఇది తెలిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు బెంజమిన్ నెతన్యాహు గారికి ఫోన్ చేసి, అసలు ఏంటి ఆపరేషన్, సూపర్బ్, ఎక్స్ట్రాడినరీ, ప్రపంచంలో ఎవరు ఇలా ఆలోచించలేరు, మీరు ఆలోచించారు, మోసాద్కి జై అని చెప్పి ఈయన చెప్పాడు. అంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్ అనేది డొనాల్డ్ ట్రంప్ గారి ఆలోచన. సో ఇవాళ మన బాస్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. సో ఈ ఆనందంతో బెంజమిన్ నెతన్యాహు ఏం చేశాడు, నేరుగా ఈ బంగారం పేజర్ని ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాడు. చాలామంది బాబాయ్ పేజరా, ట్రంప్ గారు పేలిపోతుందేమో చూడండి అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు కూడా చెక్ చేశారు. అలాంటిది ఏమీ లేదండి, సేఫ్ అంటే ఆయన తీసుకున్నారు. దీని తరువాత నెతన్యాహు గారు మాట్లాడుతున్నారు. అయ్యా మీరు ఒక మాట అన్నారు, గాజా అనేది ఇక నాది, నేనే దాని యజమాని. సో అమెరికా ఈ గాజాను క్లీన్ చేస్తుంది. సో చీపుళ్ళు అవి మేము కొనబోతున్నాము, కొని మేము క్లీన్ చేస్తాం, గాజాను క్లీన్ చేస్తాం. అంతవరకు అక్కడ నివసించే పాలస్తీనియా ప్రజలు మీరు ఎవరు ఇక్కడికి రాకూడదు, దుమ్ము ధూళి కదా, క్లీనింగ్ మొదలు పెట్టాం కదా, 21 ఏళ్ళు మీరు ఎవరు కూడా ఇక్కడికి రాకూడదని మీరు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఆజ్ఞాపించారు. ఆయన మాటే ఇవాళ ప్రపంచంలో శాసనం, మీరు ఎవరు కాదు అనలేరు. సో అలాంటిది గాజా పని 21 ఏళ్ళు అన్నప్పుడు పాపం ఈ పాలస్తీనియా ప్రజలు ఏం చేస్తారు? గాజాలో దగ్గర 10 లక్షల మంది ఉన్నట్టుగా అంచనా కదా, వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు కదా గాజా స్ట్రిప్. ఇప్పుడు వీళ్ళని తరిమి వేయాలి. మీ ఇళ్ళు అన్నీ పోయేయండి, బిల్డింగ్లు లేవు, ఏమీ లేవు, మీరు ఇక్కడ ఉండి చదువుకోలేరు, స్కూళ్ళు లేవు, మీ మసీదులు అన్నీ పోయాయి, మీరు వెళ్ళిపోండి. సో ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళతాము? దానికి ఈజిప్ట్, జార్డాన్ అనే ఆప్షన్ నేను ఇచ్చాను కదా, వాళ్ళకి కొంత డబ్బు ఇస్తాను, వీళ్ళందరూ అక్కడికి వెళతారు కదా. సో వెళ్ళిన తర్వాత అది వాళ్ళ దేశము కాదు కదా, మీకు శరణార్థులుగా ఇంకొక దేశం. ఇదేనండి ప్రామిస్డ్ ల్యాండ్, 10 కమాండ్మెంట్స్. సో ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. దాంతో ఇవాళ మీకు బెంజమిన్ నెతన్యాహు గారు ఏం చెప్తున్నారంటే, మనము కదండి ప్రపంచ పాలకులు, మీరు సౌదీ అరేబియాకి చెప్పండి. మొన్న మీరు అన్నారు మిడిల్ ఈస్టులో బోల్డ్ అంత భూభాగం ఖాళీగా ఉంది, చాలా బాగుంది, నేను మిడిల్ ఈస్ట్ వస్తాను, సౌదీ అరేబియా వస్తాను, అలాగే ఇజ్రాయెల్కి వెళతాను అన్నీ చెప్పారు కదా. సౌదీ అరేబియా వాళ్ళతో చెప్పండి, అక్కడ ఒక భూభాగాన్ని వాళ్ళకి ఇవ్వమనండి, ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ పాలస్తీనియా. అంటే ఆ రోజుల్లో పాలస్తీనియా ఉంది, ప్రామిస్డ్ ల్యాండ్ అని యూదులకు ఈ భూభాగాన్ని, దాన్నే ఇజ్రాయెల్ అని అంటున్నాము. ఇవాళ ఏమైందండి, ఒక యుద్ధము అన్నారు, 2 ఏళ్ల పాటు భీకరమైన దాడులు, పేజర్లు వాడారు, వాకీ టాకీలు వాడారు, ఫైనల్గా యుద్ధాన్ని వీళ్ళు ఆపేశారు. గాజా అనబడే నగరమే నగరములాగా లేదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, మీరందరూ వెళ్ళిపోండి.
సో మీ ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళిపోండి అంటే మోసస్ లాంటి ఇంకొక వ్యక్తి పాలస్తీనియాలో తయారవ్వాలి, అతను వీళ్ళందరినీ వేసుకొని సౌదీ అరేబియాకు వెళ్ళాలి. మరి ఈరాన్ లాంటి దేశము, ఇరాక్, టర్కీ వీళ్ళందరూ ఉన్నారు కదండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఇన్ని దేశాలు ఉన్నప్పుడు ఒక 10 లక్షల మందిని వాళ్ళ దేశం నుంచి మీరు తరిమి వేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఏం చెయ్యాలి? సో వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? ముందు డొనాల్డ్ ట్రంప్ గారిని వేసేయాలండి, ఈయన రావడం వల్లే ఈ సమస్యలను అంటున్నారు. కానీ ఎవరు చెయ్యగలరు? చేసే ధైర్యము ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. దాంతో ఇవాళ ఈరాన్ వాళ్ళు అందరూ ఈరాన్ వైపే చూస్తారు, కానీ వాళ్ళని బలిపశువు చేయాలని చూస్తారు. ఈరాన్ వాళ్ళు ఒక యురేనియం బాంబును ఇజ్రాయెల్ మీద వెయ్యాలి అని చెప్పి వాళ్ళ నిపుణులతో ఇవాళ సిద్ధముగా ఉన్నారు. ఎందుకు? గాజా పోయింది, గాజా పోతే హమాస్ పోతుంది, హమాస్ పోతే అక్కడ ఎవరు ఉండరు, ఫైనల్గా అమెరికా సైనికులు మీకు అలాగే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెసే ఉంటారు. అంటే ప్లాన్డ్గా మన భూభాగాన్ని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. అక్కడ నివసించే ప్రజలంతా కూడా మీకంటూ ఒక కొత్త దేశం అండి, ఇది మీకు సౌదీ అరేబియా చేరువలో ఉంటుంది, అక్కడ మీకు ఏ ప్రాబ్లము ఉండదు, ఎటువంటి తీవ్రవాదము ఉండదు, ఇజ్రాయెల్కి దూరంగా ఉంటారు కాబట్టి ఏ రోజు మేము మీ మీద దాడులు చెయ్యము. గాజా అనే ప్రాంతము ఉంటే మాత్రము అక్కడ ప్రజలు ఉంటారు, హమాస్ ఉంటుంది, హమాస్ను ఎదిరించాలి, హమాస్ను దెబ్బ కొట్టాలి అంటే ఇజ్రాయెల్ మళ్ళీ ఇంకొక యుద్ధము చేయాల్సి వస్తుంది. ఈసారి ఏంటి? మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటే 11 టన్నుల బరువు కలిగిన ఒక బాంబ్ని నేను ఇజ్రాయెల్కి ఇవ్వబోతున్నాను, ఎవరైనా తోక ఆడించారా డైరెక్ట్గా బాంబ్ని తీసుకెళ్ళి వేస్తాము. వేస్తే ఏం జరుగుతుంది అంటే ఎక్స్ప్లోజివ్ పౌడర్ అండి, ఇది న్యూక్లియర్ బాంబు కాదండి. ఈ ఎక్స్ప్లోజివ్ పౌడర్ అనేది పేలిన తరువాత ఈ పౌడర్ ఉంటుంది చూసారా, ఇప్పుడు ఈ దీపావళి టపాకాయలు చూస్తాం చూసారా, అలాగే ఈ పౌడర్ ఎక్కడెక్కడ మీకు ఫైర్ ఉందో అంటే గాలిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోయి ఒక మష్రూమ్ లాంటి ఒక రూపాన్ని తీసుకుంటుంది. ఎక్కడైనా మీకు ఫైర్ కనిపిస్తే ఈ గాలి నేరుగా ఫైర్ మీద తగిలి అక్కడ ఒక పేలుడు, ఇలాగా వందలలో మీరు పేలుడిని చూడొచ్చు. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని అంటారు. ఒకే బాంబుతో టోటల్ గాజాను లేకుండా నేను చెయ్యగలనని చెప్పి డొనాల్డ్ ట్రంప్, అంటే యుద్ధమే వద్దు, ఎక్కడా యుద్ధాలు ఉండకూడదు, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి అని అనిన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ గాజా తనకి కావాలి కదా, గాజా ఓనర్ అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు. సో అందులో నివసించే ప్రజలను సౌదీ అరేబియాలో ఒక ప్రాంతంలో ఒక విడి దేశంగా మీరు తీసుకోండి, మీరందరూ అక్కడికి వెళ్ళిపోండి అంటే ఏమండి, ఇక్కడ మనం అమరావతి అని మాట్లాడాం, దీనిని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అని అన్నారు. ఒక రాజధాని నిర్మాణానికి 5 ఏళ్ళు సరిపోతుందా? ఆ రోజు నిపుణులు అందరూ అడిగారు, సరిపోలేదు కదా. ఇవాళ మీకు 10 ఏళ్ళ 15 ఏళ్ళ రాజధాని నిర్మించాలి అంటే కనీసం ఒక 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళు అంటే 4 ప్రభుత్వాలు. అలాంటిది మీరు ఒక దేశాన్ని నిర్మించుకోండి అని చెప్తున్నారు. వెళ్ళిపోండి, మూటాముళ్ళు సర్దుకొని మీరు వెళ్ళిపోండి అంటే గూడారాలు వేసుకొని అక్కడ తిండి తిప్పలు లేకుండా, ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు, పనులు ఏమీ లేకుండా ఒక దేశము, మీరందరూ ఆ దేశంలోకి వెళ్ళి నివసించండి, పేరు నేను పెడతాను, గాజా దగ్గర మాత్రం ఎవరు కనిపించకూడదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. దీనికి బెంజమిన్ నెతన్యాహు, అద్భుతం అధ్యక్ష, నువ్వు చాలా గొప్పవాడివి, వాళ్ళని తరిమి వేస్తే 21 ఏళ్ళు మన క్లీనింగ్ పని అనేది అక్కడ చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఏ హమాస్, హిజ్బుల్లా వాళ్ళు ఉండరని చెప్పి మీకు బెంజమిన్ నెతన్యాహు కూడా ఓకే అంటే దీన్ని మనం ఎలా చూడాలి? 10 లక్షల మందికి ఒక విడి దేశం అని చెప్పి మాట్లాడుతున్నారండి. అంటే డొనాల్డ్ ట్రంప్ పవర్ ఎలా ఉంది అంటే ఇవాళ జియో పాలిటిక్స్లో అతనిని ఎదిరించి మాట్లాడడానికి ఎవరూ లేరు. సౌదీ అరేబియా కూడా ఇవాళ భయపడుతుంది. ఈయన నేరుగా వచ్చి ఇదంతా ఒక దేశము అంటే మనం ఏం చెయ్యాలి? ఇచ్చే తీరాలా? ఇంతంత మంది ఇక్కడికి వస్తే మేమేమైపోతాము? ఆల్రెడీ పాకిస్తాన్ అడుక్కునే వాళ్ళు, బెగ్గర్స్ ఇక్కడ పెరిగిపోయారని చెప్పి పాకిస్తాన్కి కంప్లైంట్ ఇస్తే ఇతను ఒక విడి దేశం అని మాట్లాడుతున్నాడు. ఏం చెయ్యాలి అని చెప్పి సౌదీ అరేబియా కూడా భయపడుతుంది. మరి అలాంటప్పుడు ఇంత ఈజీయా అండి ఒక దేశ నిర్మాణము? ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.